అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆఫ్ కోర్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ అండ్ ఐ లవ్ మిక్కీ జే మేయర్స్ గారి వర్క్ ఆయన ఇప్పటి వరకు చేసింది. బట్ స్టిల్ ఇది ఎక్కడో ఎక్స్పెరిమెంట్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా, అంటే యు ఆర్ నాట్ ష్యూర్ ఎలా ఉంటుంది అనేది తెలియనప్పుడు. ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ yield great results అండి. What is not an experiment will never. చెప్పావు రాసుకో. వెరీ గుడ్. రాసుకో సాంబా. సో repeat that line again. experiments only Yield results. great results. Great results. Results will come anywhere. Only something when you do, when people doubt పడే పనులు చేసినప్పుడే unexpected great result will come. Otherwise expected results will come. Expected results are never great. అది నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే. అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము. అండ్ సరదాగా మనం పని చేద్దామా, ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు, జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో. ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి పక్కన ఉంది కాబట్టి What excitement you ఊరికే had. తీసుకోండి. What excitement you. నేను యూజ్ చేయమనలేదు, డెడికేట్ చేయమన్నా. And look at the choice of weapon. He's And ready look to at the use. and look at the excitement to use it on me. This is dummy. This won't even. Yeah, but look. Nothing happened, no? ఓకే, బట్ వై డిడ్ యూ My చూస్? choice of weapon is this very. Because rest everything was bloody and oh Lord, what you'll put in my mouth or what? Okay. I'm sorry. Okay. సరే, ఇద్దరు ఒకరికొకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు కాబట్టి వై చెప్పాలి. Why? వై ఆ వెపన్ కున్న క్యారెక్టరైజేషన్. Okay, tell why. వై ఇది రైఫిలేనా? Why? Because ఈ అమ్మాయి బాగా ఇలా ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా శైలిష్ ఉన్నా ఎవరున్నా సరే ఇలా కొడుతుంది. మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ. ఓకే, ఈ 2-3 months ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ. ఓకే శ్రీనిధి, యు గాట్ ద ఆన్సర్ నౌ. సో ఇప్పుడు ఇది ఎందుకు? ఒక్క దెబ్బతో లేపేద్దాం అనుకుంది బేసిక్లీ. వన్ షాట్ అవుట్, Yeah. నాక్ అవుట్. వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ ఇలా కొట్టడానికి ఎవరు ఉండరు అవును కదా? వద్దు నాకు కావాలి. యా కావాలి. So this is just dummy. ఓకే, అయితే ఇందులో శైలేష్ గారి కోసం శైలేష్కి ఒక వెపన్ తీయాలని. శైలేష్కి అయితే డైరెక్ట్ ఇది గన్నేనా? ఎందుకలా? ఊరికే చిన్న టెన్షన్ ఉంటుంది, ఇలా చేతిలో పెట్టుకొని కూర్చుంటే అలా పని అంతా ఫాస్ట్గా చేస్తాను. He is already asking for more days and you're telling Pani anta fast. Load it like that. He's already telling, Nani bro will give me one more day. Some of them. One more day అంటారు. ఓకే, సో శైలేష్ గారికి జస్ట్ అలా పట్టుకుని కూర్చోవడం చాలా అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు ఇంతకీ మొత్తం అన్ని వెపన్స్ వాడినట్టేనా మనం సినిమాలో? మీరు చూస్తారుగా మీ ఇక్కడ ఉన్నవి నో ఇవన్నీ డమ్మీ. సినిమాలో ఉన్నవి సినిమాలో వాడిన ఒరిజినలా? ఒరిజినల్ అన్లెస్ మీరు దెన్ ఎలా చెప్తారు, యాక్షన్లో ఉన్నప్పుడు వీ విల్ గో ఫర్ అదర్ ఆప్షన్స్. బట్ యాక్చువల్లీ చేతిలో ఉండే షార్ట్స్ అన్నీ ఒరిజినల్ ఉంటాయి. ఓ, అయితే ఈ లెక్కన ఏ రేంజ్లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నామో మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు. అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా, ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ వస్తే బాగుంటుంది. సో నాని గారు, డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ అ కో-స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డిడ్ంట్ లైక్ ఇట్? I didn't pretend to like it. I wouldn't have addressed it, that's all. జస్ట్ కామ్. Come. బాగుందని చెప్పారు, బాలేదని చెప్పారు. And Just if I can help with it, if I can say something which will help the performance, I would have said it. And But just come where? just calm. Oh, just calm. కామ్గా ఉంటారు. Said, without saying anything, you stayed Without calm. saying anything. Have you ever Googled yourself and regretted it? No, I didn't Google myself. No? I remember seeing like what is that some new video I wanted to look for which came and I missed it, so I've typed like Nani on YouTube. Google I never Googled. ఓకే, ఎప్పుడైనా ఏదన్నా న్యూస్ ఆర్ సంథింగ్ చూసి రిగ్రెట్ ఫీల్ అయ్యడం? అలాంటివి చాలా బిగినింగ్ ఆఫ్ ద, ఇప్పుడు అసలు పెద్దగా పట్టించుకోండి. బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఏవేవో అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా రాసిన అప్పుడప్పుడు నెగిటివ్ హెడ్డింగ్స్ పెడతారు, లోపల ఆర్టికల్ బాగానే ఉంటుంది
కానీ ఆ హెడ్డింగ్ చూసి నేను కొంచెం ఏంటి ఇలా రాశారు అని బిగినింగ్లో అప్పుడే అలా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కంగారు పడేవాడిని. బట్ ఇప్పుడు అప్పుడు అన్ని పట్టించుకునేవాళ్ళం అన్ని ఇప్పుడు అసలు లేదు. డూ యూ థింక్ హిట్ 3 ఇస్ బెటర్ దాన్ ద ఫస్ట్ 2 పార్ట్స్? దట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. మీరేదో మీకు నేను ఒకటి అనిపిస్తుంది మీరు చెప్పమంటే చెప్తాను, కానీ 3 నేను పని చేసిన సినిమా కదా. సో నాకు ఇన్ కంపారిజన్ నేను ఐ కెనాట్ పుట్, బట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ టు హిట్ 3, లిటిల్ మోర్ దెన్ ద ఎర్లియర్ పార్ట్స్. ఓకే. వుడ్ యూ కాస్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ విలన్ ఇన్ హిట్ 4? నో, ఐఎమ్ హిట్ 3 కదా స్ట్రక్చర్. సో అర్జున్ సర్కార్ విలన్ అవ్వలేదు. అంతేనా? మీరు చూస్తే సినిమా చూస్తారు, అర్థమవుతుంది. ఓకే, అయితే శ్రీనిధిని కూడా అడుగుదాం. అడగాలి. ఎందుకు? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్ దాన్ యువర్ కో-స్టార్, కో-యాక్టర్? No. I always think they're doing their best, but I always think that I could have been better. తను ఎప్పుడు నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అన్ని సరిగ్గా చేయలేదు కదా, అలా అంటూ ఉంటుంది And somewhere, కాన్స్టెంట్ గా. I don't know, somewhere in my eyes, it just doesn't look good to me. I'm like, something is not looking good. So I don't know, maybe I have to get used to it, watching many more movies of mine. I don't know. It might be the beginning problem, but I just feel that, yeah. చేయగా కూడా అలవాటు అయిపోతుందిలేండి నెమ్మదిగా. అండ్ డూ యూ స్టాక్ యువర్ ఓన్ ఫ్యాన్ ఎడిట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్? Oh, I love the edits. అవునా? Yeah, whenever I actually go to Insta, I don't go and see anything, but if the so edits chestar kada, they don't expect it. I mean, first of all, they don't see you, they don't meet you. It's like unconditional love, one-sided love. So all I could do is just give them one like, that makes them so much happy. So whenever I see those edits, I just like them. So I in fact like them also. So I just love the edits. నాని గారు, యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ మీకు కూడా. డూ యూ ఎవర్ స్టాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీ ఫ్యాన్ ఎడిట్స్ చూస్తూ? ఇట్ కమ్స్ ఐ థింక్ నన్ను ట్యాగ్ చేస్తే నా సర్చ్లో అట్లా వస్తుంది. అప్పుడప్పుడు చాలా క్యూట్ కనిపిస్తాయి, బోల్డ్ Yeah, I think వస్తాయి. already I know his fan pages because they've tagged me also. Nani comfort, Nani this, Nani that. సో ఐ డూ సీ, బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో, రిలీజ్ అయిన తర్వాత May 1st నుంచి ఇప్పుడు #HIT3 అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మనం పోస్ట్ చేస్తుంటాం, మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి. సో ద ఇనీషియల్ రియాక్షన్ వీ గెట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. సో ఐల్ బి వెరీ ఎక్సైటెడ్ టు నో దట్. ఇప్పటిదాకా ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ I నుంచి? think everybody is extremely excited for the film. Yes. I hope on May 1st, I think this whole euphoria will multiply. Let's hope. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, బికాస్ ద కంప్లీట్ జాన్రా ఇస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అనిపిస్తోంది. సో ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదులా ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.